హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్. గాయ్స్, మేమైతే ఒక ఫేమస్ టెంపుల్ కి వెళ్తున్నాము. నేను ఆ టెంపుల్ కి వెళ్ళి ఆల్మోస్ట్ 8 years కంప్లీట్ అయిపోయింది. మ్యారేజ్ కి ముందు అక్క బావాలతో కలిసి వెళ్ళాను. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నా. మా వారు చాలా రోజుల నుంచి అడుగుతున్నా, నాకు ఆ టెంపుల్ చాలా ఇష్టం. ఫైనల్లీ అమ్మవారు ఇప్పుడు కనుకరించారు. చాలా ఎక్సైట్మెంట్ తో అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ ట్రైన్ వచ్చేసి 4:20 కి, కాకపోతే 6 కి స్టార్ట్ అయ్యింది ట్రైన్. మేము వచ్చేసి రైల్వే స్టేషన్ కి 4:17 కి రీచ్ అయ్యాము. 4:20 కి ట్రైన్ కదా అని చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకొని వెళ్ళాము. మేము ఎలా పరిగెత్తాము అంటే సంభో శివ సంభో సాంగ్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే పరిగెత్తుకొని వెళ్ళాం అనమాట. మనం ఏ టైం కి వెళ్ళినా సరే ట్రైన్ ఏ టైం కి తీయాలో ఆ టైం కి కదా తీస్తారు. సో 6 కి స్టార్ట్ అయింది అనమాట ట్రైన్. టెంపుల్ కి వెళ్తున్నా గానీ ఏదో తెలియని ఎక్సైట్మెంట్ నాలో. ఒక్కసారిగా బాయ్ బాయ్ వైజాగ్ అని చెప్పాలనిపించింది. ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు ఆకలే అనిపించదు, అస్సలు టైం కి తినను. ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు మాత్రం చాలా ఆకలి అనిపిస్తుంది. నేనైతే ట్రైన్ ఇలా మూవ్ అయిందో లేదో అలా తినేసా. అయితే మా కోసం చపాతీ ప్రిపేర్ చేసి పంపించింది. లేట్ చేయకుండా లాగిన్ చేశాను. అదేంటో తెలియదు, ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం నాకు. ఈ టెంపుల్ కి వెళ్తా అన్నది కూడా ఈ ట్రైన్ జర్నీ కోసమే. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్దామన్నా సరే కార్ లోనే వెళ్తాం. చాలా రేర్ అన్నమాట బస్సు ఆటో ట్రైన్ అనేది. మ్యారేజ్ కి ముందు మా అమ్మ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ట్రైన్, బస్సు, ఆటో అన్నమాట. ఇవి మూడే. యాక్చువల్లీ నాకు బస్సు కారు అస్సలు పడేది కాదు. కార్ అంటే చాలు చాలా భయమేసింది, ఎక్కడ వామిటింగ్ అయిపోతుందా అని చెప్పి. ఇంకా అలా మ్యారేజ్ అయిన తర్వాత మెల్లమెల్లగా అలవాటు అయితే అయిపోయింది. చాలా ఇష్టపడతా కార్ లో నైట్ జర్నీ. వర్షం పడుతున్నప్పుడు అయితే ఇంకా ఇష్టం. ఏదేమైనా నేను ఈ రోజు ట్రైన్ లో వెళ్తున్నా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. దారిలో లొకేషన్స్ చాలా బాగుంటాయి. ట్రైన్ లో వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ చాలా చాలా నచ్చుతుంది నాకైతే. ఎందుకో తెలీదు, చాలా ఇష్టపడతా నేనైతే. మన పక్క నుంచి ట్రైన్ వెళ్తున్నప్పుడు మన ట్రైన్ ఏదో మూవ్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మేము ఇలా వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసామో లేదో మా వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఇంకా స్టార్ట్ చేశారమ్మా, ఇంకా వీడియోస్ అనుకుని అంటూనే ఉన్నారు. మేమైతే గట్టిగా ఫిక్స్ అయ్యాము, ఏ ప్లేస్ కి వెళ్ళినా ఏదో ఒక షార్ట్ కానీ వీడియో కానీ తప్పకుండా చేయాలి అని చెప్పి. అది మనకి వీడియోసే కాదు, ఒక మెమొరీ లాగా కూడా ఉంటుంది కదా. గైస్, మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఈ బ్రిడ్జ్ చూస్తే ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ టెంపుల్ అనేది. ఈ బ్రిడ్జ్ వీడియో తీయడానికని చాలా దూరం నుంచి ఫోన్ అలా పట్టుకునే ఉన్నాను నేను. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వీడియో తీస్తా అని చెప్పి. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం కానీ చాలా ఎక్సైట్మెంట్ ఉండే, కానీ చాలా కష్టం కూడా ఉండే. అదేంటో కూడా మీకు వీడియోలో చెప్తాను. సో టెంపుల్ అయితే ఇదే అన్నమాట, మనం వెళ్ళబోయే టెంపుల్. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో, బాప్రే అనిపించింది మాకు ఒక్కసారిగా. మీరు ఎవరికైనా టెంపుల్ తెలిస్తే కామెంట్ చేయండి, అది ఏ టెంపుల్ అని. హ్యాపీగా ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ చేసుకుని ట్రైన్ అయితే దిగేసాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మాకు టాస్క్. ఎందుకంటే ఏదైతే టెంపుల్ కి వెళ్తున్నామో అదే టెంపుల్. ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దిగేశారనమాట. అంటే అర్థమైపోతుంది మా ఫ్యూచర్ మీకు. ఇంకొక నిమిషం కూడా వెయిట్ చేయకూడదు, ఎలా అయినా దర్శనం చేసుకోవాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాము. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. వీళ్ళందరూ కూడా టెంపుల్ కి వెళ్లే వాళ్ళే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత రష్ లో మా వారితో వీడియో తీసుకోవడానికి అవుతుందో లేదో అని చెప్పి ఒక్క వీడియో క్లిప్ తీసుకున్నా తనతో. ఇంత మందిని చూసి చాలా భయం వేసింది. మేమైతే పర్వాలేదు, అమ్మమ్మ అలానే పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళతో దర్శనం ఎలా చేసుకోవాలి అన్న టెన్షన్ అయితే మాలో మొదలైంది. ఏదేమైనా ఈ టెంపుల్ వచ్చేసి సండే టైమ్ చాలా రష్ ఉంటుందంట. ఎవరైనా ఈ టెంపుల్ కి రావాలనుకుంటే సండే తప్ప మిగతా డేస్ లో రండి, చాలా బాగుంటుంది. నాకేమో తనతో వీడియోస్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. నేను ఇలా వీడియోస్ తీయడం స్టార్ట్ చేస్తాను లేదు అలా సైడ్ అయిపోతారనమాట, చాలా సై అయిపోతారు. మేము ట్రైన్ దిగి అట్నుంచి ఇటు రావడానికి ఒక 20 minutes అయితే పట్టేసింది. రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్ బయట లొకేషన్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా లొకేషన్. మేము వెళ్ళడం అయితే వెళ్ళాం కానీ ఆ డే అసలు మాకు కలిసి రాలేదు. డే కలిసి రాకపోవడం ఏంటి అని అనుకుంటున్నారు, అదైతే వీడియో ఎండింగ్ లో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. మేమైతే చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాము, ఎక్కడ రష్ ఎక్కువైపోతుందో అని చెప్పి. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ కి వెళ్ళడానికి చాలా ఆటోలు అయితే ఉన్నాయి. ఆటో వాళ్ళు చాలా వరకు ఎక్కువే చెప్తున్నారు టెంపుల్ కి వెళ్ళడానికి. కొందరు మాత్రం పర్సన్ కి 20 rupees చార్జ్ చేస్తున్నారు. మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి రాయగఢ. ఇక్కడ మజ్జిగైరమ్మ అమ్మవారు ఉంటారు, చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. రాయగఢ్ లో తెలుగు వాళ్ళు చాలా తక్కువ అనుకుంటా, ఎవరు చూసినా ఏదో భాషలో మాట్లాడుతున్నారు, కానీ అక్కడ వాళ్ళు తెలుగులో కూడా మాట్లాడుతున్నారు. సో మనకి ప్రాబ్లం ఉండదు. గైస్, టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. చాలా ఎక్సైట్మెంట్ ఉండే కానీ చాలా భయం వేస్తుంది. చెప్పాను కదా చాలా క్రౌడ్ ఉంది. ఆటో అయినా కూడా సగం దూరంలోనే ఆపేశారు, లోపల వరకు వెళ్ళనివ్వలేదు. మళ్ళీ అక్కడి నుంచి మేము నడుచుకొని వెళ్ళాము.
ఈ ప్లేస్ లో ఏంటంటే తలనీలాలు అలాగే స్నానాలు అవి చేస్తూ ఉంటారు. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల స్నానం అయితే చేసేసాము. అమ్మమ్మ అక్కడ చేద్దాంలే అని చెప్పి స్నానానికి అయితే వెళ్లారు. మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఈ లోపు మా వాళ్ళు టిఫిన్స్ అయితే తీసుకొచ్చేసారు. అప్పటికే చాలా ఆకలితో ఉన్నాం కదా, ఇంకా అదే ఫ్లో లో టిఫిన్ అయితే తినేసాము. టిఫిన్ కూడా చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 6 కి వెళ్ళిన వాళ్ళకి దర్శనాలు అవ్వలేదంట. మేము అక్కడికి వెళ్ళేసరికి 12 అయిపోయింది. ఇంకా మా పరిస్థితి చూడాలి. అందరూ అమ్మవారు ఫేమస్ ఫేమస్ అంటే ఏంటో అనుకున్నాను. ఆ రోజు ఆ జనాన్ని చూసిన తర్వాత అమ్మవారు చాలా ఫేమస్ అని అర్థమైంది. ఆ అమ్మవారి దగ్గర మనం ఏం అడిగినా సరే వెంటనే కోరికలు నెరవేరుస్తుందంట. కానీ అక్కడికి వచ్చిన జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సండే టైం అది వచ్చినప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు కదా, బయట లైన్ లో వెయిట్ చేసే వాళ్ళకి ఒక షెడ్ కూడా లేదు. వాళ్ళు అలానే ఎండలో నించొని ఉంటున్నారు. ఎందుకంటే మేము కూడా అదే లైన్ లో ఎండలో చాలా సేపు వెయిట్ చేసాము. చాలా మంది ఏం తినకుండా దర్శనానికి వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎండలో నిల్చోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాదు చిన్నపిల్లల్ని మొక్కు కోసం తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఎండలో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ అన్న సందర్పణ అయితే పెడుతూ ఉంటారనమాట. ఇక్కడ హాల్ అంతా కనిపిస్తుంది కదా, అక్కడ అన్న సందర్పణ అయితే జరుగుతూ ఉంటుంది. మేమైతే ఆ క్రౌడ్ కి అస్సలు ఉండలేకపోయాము. బయట వెయిట్ చేసింది ఒకతైతే లోపల కూడా చాలా రౌండ్స్ తిరగాల్సి ఉంటుందంట. మేము సింగిల్ గా అయితే ఏదో ఒకలాగా వెళ్ళిపోయే వాళ్ళం. పిల్లలతో ఉన్నాం కదా, మా అమ్మమ్మ గారికి కూడా హెల్త్ బాగాలేదు. వెయిట్ చేయలేక బయటకి అయితే వచ్చేసాము. మేమైతే 12 కి లైన్ లో నించున్నాము. 2 వరకు వెయిట్ చేసాము, లైన్ మూవ్ అవుతుందేమో అని చెప్పి. ఎంత వెయిట్ చేసినా ఎండలో మేము ఇదైపోతున్నాం గానీ లైన్ మాత్రం కదలట్లేదు. ఇలా కాదు, లంచ్ టైం కదా, తినేసి వద్దాము, ఈ లోపు ఏమైనా ఫ్రీ అవుతుందేమో అని చెప్పి మేమైతే తినడానికి వెళ్ళాము. ఇక్కడైతే మనీ ఇస్తే ఫుడ్ ప్రిపేర్ చేస్తారంట. మనమే చికెన్ అది కొనేసి ఇవ్వాలి, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అదేంటో తెలియదు కానీ ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఫుడ్ కూడా చాలా లేట్ గా ప్రిపేర్ చేశారు. ఇందాక దర్శనం చేసుకుందాంలే అనుకున్న మాకు మళ్ళీ అదే జనం లైన్లో నించునేసరికి ఇంకా దర్శనం అయినట్టే అన్న ఫీలింగ్ అయితే మాలో కలిగింది. మేము రిటర్న్ వైజాగ్ వెళ్ళాలంటే 2 ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒక ట్రైన్ అయితే మేము తినేటప్పుడే వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ ట్రైన్ 3:30కి ఉందన్నమాట. సో ఆ ట్రైన్ కి మేము ఎలాగైనా అందాలి. దర్శనం అవ్వాలంటే అది అసలు జరగని పని కదా. చాలా సేపు ఆకలితో వెయిట్ చేసిన మాకు ఫుడ్ అయితే వచ్చేసింది. మామూలుగా లేదు, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. మనం ఇంట్లో చికెన్ చేసుకున్నప్పుడు చాలా మసాలాస్ యాడ్ చేస్తాం కదా, వాళ్ళైతే కనీసం టమాటోస్ కూడా వేయట్లేదు, ఓన్లీ ఆనియన్స్ తో చేస్తున్నారు. వాళ్ళ చేతుల్లో ఏమైందో తెలియదు కానీ ఫుడ్ అయితే ఆసమ్, అసలు చాలా బాగుంది. ఆకలితో ఉండడం వల్ల అలా అనిపించిందో లేదా నిజంగానే టేస్టీగా ఉందో తెలియదు, చాలా బాగుంది ఫుడ్ అయితే. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, ఫుడ్ దగ్గర మాత్రం మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఫుడ్ ఎక్కడ తిన్నా సరే చాలా టేస్టీగా అనిపించింది. చాలు సరిపోతాను. దేవుడా ఈ నిమిషానికి భోజనం అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా దర్శనానికి వెళ్లేది ఉందా లేదా అన్నది ఒకటి మాత్రం తెలియాలి. ఈ టెంపుల్ దగ్గర మనీ ఇస్తే భోజనం వండేదే కాదు, మనం కూడా వంట చేసుకోవచ్చు అనుకుంటా. నాకు కూడా క్లారిటీ తెలియదు, ఎందుకంటే కట్టెలు అవి కూడా అమ్ముతున్నారు. మా వాళ్ళైతే ఏవో కడియాలు తీసుకుందామని అనుకున్నారు, వాళ్ళకేవి నచ్చలేదు అనుకుంటా, వాళ్ళైతే రిటర్న్ వచ్చేసారు. మాకైతే దర్శనం చేసుకునేది కుదరలేదు. అంత మందిలో పిల్లల్ని తీసుకుని వెళ్ళడం అనేది చాలా కష్టం కదా. మేమే కాదు, మాలానే చాలా మంది చెట్టు దగ్గర దీపం పెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ టెంపుల్ దగ్గర ఏ ప్లేస్ లో అయినా సరే మజ్జిగైరమ్మ ఉంటుంది అన్న ఒక ఫీలింగ్. నేనైతే దండం పెట్టుకుని దీపం అయితే వెలిగించాను. తెలిసి చేసినా తెలియక చేసినా మన తప్పులన్నీ క్షమించి ఒక అమ్మలా చూసుకుంటారు కదా, అదే నమ్మకంతో నేనైతే అక్కడ దండం పెట్టేసుకున్నా. ఇక్కడ మనం ఏదైనా కోరికతో ముడుపు కట్టినట్లయితే మన కోరిక తొందరలోనే నెరవేరుతుందండి. నేను కూడా అలానే దండం పెట్టుకొని ముడుపు అయితే కట్టేశాను. నాకైతే చాలా నమ్మకం ఉంది అమ్మ నా కోరిక నెరవేరుస్తారని. పెట్టిల్లలో ఈ టెంపుల్ దగ్గర మనకి ప్రతిదీ అందుబాటులోనే ఉంది, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ. మనం బార్గెన్ చేసినా సరే అస్సలు తగ్గించట్లేదు, చాలా కాస్ట్ ఉన్నాయి ప్రతిదీ. జాకెట్లు, బొమ్మలు.
మేమైతే మా కోసం ఏమీ కొనలేదు కానీ మా పిల్లల కోసం అయితే 2 బొమ్మలు అయితే కొన్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి, ఎక్కువ తీసుకుందామన్నా. మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ ట్రైన్ టైం కూడా అయిపోయింది. సో చాలా త్వరగా వెళ్ళాలి రైల్వే స్టేషన్ కి. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా మాకు ఆ డే కలిసి రాలేదు అని చెప్పి, ఇప్పుడు చెప్తున్నా వినండి. మార్నింగ్ 4:20 కి ట్రైన్ అయితే అది 6 కి స్టార్ట్ అయింది. సరేలే ఏదోలా టెంపుల్ కి వచ్చేసాం కదా అనుకుంటే ఇక్కడ క్రౌడ్ చాలానే ఉంది. సరేలే అంత క్రౌడ్ లో ఏదోలా వెళ్ళిపోదాం అనుకుంటే పిల్లలు సహకరించలేదు. మేము వెళ్ళిన రోజు మాత్రం ఎండ చాలా దారుణంగా ఉంది. భోజనం చేసి దర్శనం చేసుకుందాంలే అనుకునేసరికి ఇంకా క్రౌడ్ ఎక్కువైపోయింది. మార్నింగ్ ఎంత ఫాస్ట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్ళాము, ఈవినింగ్ కూడా అలాగే వెళ్లాల్సి వచ్చింది. మేము వెళ్ళేసరికి ట్రైన్ మూవ్ అవడానికి రెడీగా ఉందన్నమాట. సో కరెక్ట్ టైం లో వచ్చాము. మేమేమో కానీ మా అమ్మమ్మ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఆమెకి హెల్త్ కూడా బాగాలేదు కదా. మేమైతే నైట్ కి నైటే ప్లాన్ చేసుకుని మార్నింగ్ స్టార్ట్ అయిపోకుండా వెళ్ళినందుకు మాకు ఇన్ని దారుణాలు అయితే జరిగాయి అనమాట. తీరా ట్రైన్ దగ్గరికి వచ్చిన తర్వాత ట్రైన్ అస్సలు ఖాళీ లేదు, చాలా క్రౌడ్ ఉంది. ఏదైతే అదైందని రిజర్వేషన్ బోగిలో అయితే ఎక్కేసాము. ముందుగా ప్లాన్ చేసుకుని ఉంటే టికెట్స్ కూడా బుక్ చేసుకునే వాళ్ళు. అప్పటికప్పుడు వెళ్ళడం వల్ల ఈ సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏదేమైనా జర్నీ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాము ఆ మజ్జిగైరమ్మ దయ వల్ల. అమ్మయ్య, ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. అక్కడ లొకేషన్స్ నాకు బాగా నచ్చి వీడియో అయితే తీసాను. వచ్చేటప్పుడు అమ్మవారి టెంపుల్ ని ఎలా అయితే వీడియో తీయాలి అనుకున్నానో వెళ్ళేటప్పుడు కూడా అలానే ట్రైన్ లోంచి వీడియో అయితే తీసాను. ఇదన్నమాట సిచ్యువేషన్. గైస్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, రాయగడ మజ్జిగైరమ్మ టెంపుల్ కి వెళ్దాం అనుకునే వాళ్ళు సండే టైమ్ లో మాత్రం అసలు ప్లాన్ చేసుకోవద్దు. ఒకవేళ ప్లాన్ చేసుకున్న పిల్లల్ని కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ని అస్సలు తీసుకెళ్లొద్దు. వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళ వల్ల మనం ఇంకా ఇబ్బంది పడతాము. ఫైనల్లీ వైజాగ్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటో తెలీదు, వైజాగ్ గాలి తగిలినండి చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఎక్సైట్మెంట్ తో చాలా నీట్ గా రెడీ అయి వెళ్ళాము. వచ్చేటప్పుడు మాత్రం పిల్లలు మేము చాలా అలసిపోయాము, చాలా కష్టంగా అనిపించింది జర్నీ. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాంటి జర్నీస్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.